నమస్కారం. పర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ హుజూర్ నగర్ సూర్యాపేటలో ప్రారంభించబడింది అండ్ మొట్టమొదటి సిబిఎస్ఈ సిలబస్ స్కూల్ మన సూర్యాపేటలో. స్కూల్ గురించి, కరిక్యులం గురించి అండ్ పేరెంట్స్ చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంకా ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి మనతో ఈరోజు అకాడమిక్ అడ్వైజర్ ఆఫ్ ది స్కూల్ డాక్టర్ లక్ష్మీ రావు గారు ఉన్నారు. అన్ని ప్రశ్నలు అడిగేద్దాం అండ్ ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ పొందుదాం. Right? Ma'am, how are you? I'm good. Namaste, ma'am. Congratulations for achieving lot of success with the school and also congratulations మన సూర్యాపేటలోనే చాలా మంచి బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న స్కూల్గా పేరు వచ్చింది మన పర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్కి. దానికి కంగ్రాచులేషన్స్. అండ్ మన స్కూల్ యూనిక్నెస్ ఏంటి, మన స్కూల్ కొత్తదనం ఏంటి? థ్యాంక్ యూ జయశ్రీ. స్కూల్ యూనిక్నెస్ గురించి మాట్లాడాలంటే పర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ హుజూర్ నగర్లో ఫస్ట్ సిబిఎస్ఈ స్కూల్. ఇంతవరకు ఎప్పుడు కూడా చాలా స్కూల్స్ ఉన్నాయి, కానీ ఎవరు కూడా సిబిఎస్ఈ మోడ్ అనేది తీసుకోలేదు. మేము ఎందుకు సిబిఎస్ఈ స్కూల్ స్టార్ట్ చేసాము అంటే, చాలామందికి రూరల్ బెల్ట్ నుంచి వచ్చిన వాళ్ళు కెరియర్ సరిగ్గా బిల్డ్ చేసుకోలేకపోతున్నారు, వాళ్ళకి సిబిఎస్ఈ స్కూల్స్ లేవు, దానివల్ల మేబీ వాళ్ళు కెరియర్ సరిగ్గా బిల్డ్ చేసుకోవట్లేకపోతున్నారు అన్న ఫాల్స్ నోషన్స్ అన్నీ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి మేము అనుకున్నాము, మనం ఒక సిబిఎస్ఈ స్కూల్ స్టార్ట్ చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ రూరల్ బెల్ట్లో ఇస్తే వీళ్ళందరూ కూడా చాలా పొటెన్షియల్ ఉన్నది ఇక్కడ ఈ ఏరియాలో, వీళ్ళందరూ కూడా మనకి దేశానికి చాలా పనికొస్తారు, చాలా అభివృద్ధికి తోడ్పాటు చేయగలరు అన్న ఉద్దేశంతో మేము సిబిఎస్ఈ స్కూల్ ఇక్కడ స్టార్ట్ చేసాం. తప్పకుండా. సిబిఎస్ఈ స్కూల్ ఇంకా ఈ సిబిఎస్ఈ సిలబస్ ఇంకా ఎస్ఎస్సి సిలబస్లో ఈ భేదం ఏంటి? ఎస్ఎస్సి సిలబస్ సెకండరీ ఎడ్యుకేషన్ సిలబస్, ఇంకా సిబిఎస్ఈ దీంట్లో మార్పులు ఏంటి? అండ్ ఒక స్టూడెంట్ ఎస్ఎస్సి నుంచి సిబిఎస్ఈ ఎన్నుకోవాలంటే ఈ రెండిట్లో ఎందుకు సిబిఎస్ఈ ఎన్నుకోవాలి? ఇప్పుడు ఎస్ఎస్సి స్కూల్ సిలబస్ అనేది స్టేట్ వరకే మనకి పరిమితం అవుతుంది, రైట్? అదే స్టేట్ బోర్డ్ కాబట్టి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ మెథడ్ కానీ స్ట్రక్చరల్ అప్రోచ్ అంటారు దాన్ని, వాళ్ళ అప్రోచ్ వేరేగా ఉంటుంది. వాళ్ళకి ఎక్స్పోజర్ కూడా ఒక స్టేట్ వరకు వాళ్ళకి ఉంటుంది. అదే ఎస్ఎస్సి చేసిన వాళ్ళు వేరే స్టేట్కి వెళ్ళి చదవాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది వాళ్ళకి. కాకపోతే సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఇది నేషన్ వైడ్ ఒకటే ఉంటుంది. అందుకనే ఎవరైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీరు బ్యాంక్లో పనిచేస్తున్నారు అనుకోండి, లేదా అంటే ఇంకేదైనా ఆర్మీలో కానీ ఇంకెక్కడైనా పనిచేస్తున్న వాళ్ళు వచ్చి ఇక్కడ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే స్టేట్ సిలబస్లో జాయిన్ అయితే వాళ్ళకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతారు. ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినప్పుడు తెలంగాణలోనే ట్రాన్స్ఫర్ అవుతుందని గ్యారంటీ లేదు. తెలంగాణ నుంచి వేరే కర్ణాటకకి వెళ్ళొచ్చు, కర్ణాటక నుంచి వేరే ఇంకొక స్టేట్కి మహారాష్ట్రకి వెళ్ళొచ్చు. ఇదే స్టేట్ సిలబస్లో చదివిన వాళ్ళకైతే చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే కరికులం వేరేగా ఉంటుంది, సిలబస్ వేరేగా ఉంటుంది, మెథడ్స్ వేరేగా ఉంటాయి, టెక్స్ట్ బుక్స్ అవి వేరేగా ఉంటాయి. ఇదే సిబిఎస్ఈలో తీసుకున్నారనుకోండి, ఏంటవుతుంది అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళినా కూడా అన్ని ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్సే ఉంటాయి. ఓకే, సేమ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయినా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అది ఒకటి. సెకండ్లీ ఏంటవుతుందంటే ఇది నేషనల్ వైడ్ సిలబస్ కాబట్టి వాళ్ళ అప్రోచ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగ డిఫరెంట్గా ఉంటుందంటే ఇది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కానీ, ఇంటరాక్టివ్ మెథడ్స్ కానీ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కానీ, ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ అని కానీ, ఇవన్నిటికీ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ సిబిఎస్ఈ అన్నది ఈ కరికులంకి డిజైన్ చేసింది. అందుకని సిబిఎస్ఈ కరికులం సిబిఎస్ఈ సిలబస్ నుంచి చదువుకున్న పిల్లలు దే విల్ బి మోర్ సక్సెస్ఫుల్ ఇన్ ద లైఫ్ రాదర్ దాన్ టేకింగ్ ద స్టేట్ సిలబస్ అన్నమాట. అది సో సిబిఎస్ఈ సిలబస్లో చదువుకున్న పిల్లలది పై చేయి ఉంటుంది అని మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ పిల్లలకి చదివించడానికి టీచర్స్ కూడా అదే స్థాయిని మెయింటైన్ చేయాలి. సో మీరు రిక్రూట్ చేసేటప్పుడు టీచర్స్ ఏమైనా ఎలిజిబిలిటీ చూస్తారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా ట్రైనింగ్ సిబిఎస్ఈ సిలబస్ అనుగుణంగా ఏమైనా ట్రైనింగ్స్ ఇస్తారా? తప్పకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది అందరం ఫోకస్ చేయాలి, ఎందుకంటే సిబిఎస్ఈలోని బిఎడ్ లేకుండా మేము రిక్రూట్ చేసుకోకూడదు. మినిమం గ్రాడ్యుయేషన్ ప్లస్ బిఎడ్ అనేది చూస్తాం. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ మేము ఏం చేస్తామంటే సిబిఎస్ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా 30 డేస్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా కంపల్సరీ. అది
అందుకని మొత్తం త్రూ అవుట్ ద ఇయర్ 3 డిఫరెంట్ పీరియడ్స్లోని మేము ఈ 30 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ని షెడ్యూల్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ మేము ఇంకా ఏం చేస్తామంటే క్వాలిటీ పెంచడానికని క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ అనేది పెడతాం. దాన్ని అకాడమిక్ ఆడిట్స్ అని అంటారు. అకాడమిక్ ఆడిట్స్లో ఏంటవుతుందంటే ఇంటర్నల్ ఆడిట్స్ అవుతాయి, అంటే స్కూల్ ప్రిన్సిపల్స్ కూడా రెగ్యులర్గా ఆడిట్ చేస్తూ ఉంటారు. కాకుండా మాలాంటి అడ్వైజరీ బోర్డు ప్లస్ అకాడమిక్ ఆడిటర్స్ అని వేరేగా మాకు ఉంటారు. వాళ్ళు వచ్చి 40 minutes క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ చేస్తారు. దానివల్ల మాకేం తెలుస్తుందంటే ఒక టీచర్ ఎలాగ ట్రైన్ చేస్తున్నారు పిల్లల్ని, సిబిఎస్ఈ మెథడ్లో ట్రైన్ చేస్తున్నారా లేదా పిల్లలు ఎలాగ రెస్పాండ్ అవుతున్నారు, అవన్నీ కూడా మేము అబ్జర్వ్ చేసి దానికి అనుగుణంగా మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేము డెవలప్ చేస్తాం. దానివల్ల ఏంటవుతుందంటే మీకు ఏది కావాలి అనేది నాకు తెలిసిన తర్వాత నేను ట్రైన్ చేస్తే దెన్ యూ విల్ బీ బెనిఫిటెడ్. అలాగే మా టీచర్స్ అందరూ కూడా దే విల్ బీ ఏబుల్ టు గెట్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ దాట్ అనమాట. సో అంటే విద్యార్థులకి ఎగ్జామ్స్ కాకుండా టీచర్స్ కూడా ఎగ్జామ్స్ పెట్టి అనాలిసిస్ చేసి వాళ్ళని ఇంకా ట్రైన్ చేస్తా అంటున్నారు. వండర్ఫుల్ అండి. మాకు ట్రైనింగ్ ఒకటే కాకుండా మాకు అసెస్మెంట్ కూడా ఉంటుంది, టీచర్ అసెస్మెంట్ అంటారు. సో అకాడమిక్ ఆడిట్స్ ప్లస్ ట్రైనింగ్ ప్లస్ అసెస్మెంట్, యాన్యువల్ అసెస్మెంట్ అనేది పెడతాము. దానివల్ల వాళ్ళు ఎంత ఇంప్రూవ్ అయ్యారు, మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళ స్టేట్ లెవెల్ ఎంత వరకు చదివారు, ఆ తర్వాత ఏ రకమైన స్కిల్స్ డెవలప్ చేశారు, ఇన్ వాట్ వే దే హ్యావ్ అప్ స్కిల్డ్ దెమ్సెల్స్ అనేది కూడా మేము అసెస్ చేస్తాం అనమాట. దాని ప్రకారంగా మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి. సిబిఎస్ఈ మ్యాథమెటిక్స్ అన్నది ఎంసెట్కి అనుగుణంగా లేదు అన్నది ఒక చిన్న అపోహే. ఎందుకు అది అపోహ అంటే చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంటారు సిబిఎస్ఈ మ్యాథ్స్ స్టాండర్డ్ లేదు కదా, ఎంసెట్కి పనికిరాదేమో అని. అది పనికిరాకపోవడం అంటూ ఏమీ లేదు. మొత్తం అన్ని కాన్సెప్ట్స్ స్టేట్ సిలబస్లో ఏమున్నాయో అదే కాన్సెప్ట్స్ సిబిఎస్ఈలో కూడా ఉన్నాయి, కానీ అది స్ప్రెడ్ అవుతుంది. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 12 వరకు ఉన్నాయి. ఎక్కడ కన్ఫ్యూజన్ వచ్చిందంటే ఇంతకు ముందర కూడా మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ 10th క్లాస్ వరకే సిబిఎస్ఈ అఫిలియేషన్ తీసుకుంటారు. ఆ తర్వాత 11th and 12th కోసం చాలామంది స్టూడెంట్స్ స్టేట్ సిలబస్కి వెళ్తారు. ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు ఏంటవుతుందంటే ఈ సిబిఎస్ఈ అనేది ఫ్లో ఉంటుంది కదా, గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 12 వరకు ఒక ఫ్లో ఉంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాన్సెప్ట్స్ అని. సడన్గా ఒక 8th క్లాస్లో ఒక కాన్సెప్ట్ అన్నది ఇంట్రడ్యూస్ చేసి 9th 10thలో అవసరం లేదు కదా అని చెప్పేసి వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. దానివల్ల పిల్లలు యూజువల్గా 8th స్టాండర్డ్లో చదివింది 11th వచ్చేసరికి మర్చిపోతారు. వాళ్ళు అలా చెప్తూ ఉంటారు మేము చదవలేదు సిబిఎస్ఈలోనని. అలా ఇక ఒక మిత్ అన్నది క్రియేట్ అయ్యింది అంతే తప్ప సిబిఎస్ఈ మ్యాథమెటిక్స్ అన్నది హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అప్లికేషన్ బేస్డ్. కాబట్టి సిబిఎస్ఈ నుంచి చదివిన వాళ్ళకి ఎంసెట్ క్రాక్ చేయడం ఈజీయే, ఐఐటి అండ్ ఏఐట్రిపుల్ కూడా క్రాక్ చేయడం ఈజీ అవుతుంది. ఎందుకంటే స్టేట్ సిలబస్ నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవాలి ఐఐటి గురించి కానీ ఏఐట్రిపుల్ గురించి కానీ. ఎందుకంటే ఐఐటి కానీ ఏఐట్రిపుల్ కానీ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాళ్ళ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. అందుకోసం వాళ్ళు ఎక్స్ట్రా కోచింగ్ తీసుకుంటూ ఐఐటికి ప్రిపేర్ అవుతారు. వేరాస్ సిబిఎస్ఈలో చదివిన వాళ్ళు ఐఐటి ఏఐట్రిపుల్ అనేది క్రాక్ చేయడం చాలా ఈజీ. మోర్ ఓవర్ ఎంసెట్ అన్నది ఇంకొక 1 or 2 yearsలో మొత్తం అంతా క్యాన్సిల్ చేసేస్తారు. క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు మొత్తం అంతా నేషనల్ లెవెల్లో ఒకే ఎగ్జామినేషన్ పెడదామని ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఎంట్రీకి అది ఆల్రెడీ డిసైడ్ అయ్యింది. అందుకోసం సిబిఎస్ఈకే ఫ్యూచర్ ఎక్కువ ఉన్నది. COVID-19 మేడం అందరికీ ఎఫెక్ట్ అయింది, పిల్లలకు కూడా వాళ్ళ చదువుల మీద కూడా. సో ఈ COVID-19 అప్పుడు మీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మీరు ఎలా మెయింటైన్ చేశారు? చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే చాలామంది స్కూల్స్ మేనేజ్మెంట్లు కానీ స్కూల్ టీచర్స్ కానీ చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. చాలా స్కూల్స్ క్లోజ్ కూడా చేసేసారు బికాస్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. కాకపోతే మేము వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్. మేము classroom.live అన్న ప్లాట్ఫామ్ ఎంచుకుని మా టీచర్స్ని ఆన్లైన్ టీచింగ్ అన్నది చేయించాం మా పిల్లలకి. ఆన్లైన్ టీచింగ్కి కూడా మా మొత్తం టీచర్స్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చాం. 1 month మొత్తం అందరికీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీద మేము కాన్సన్ట్రేట్ చేసాం. దానివల్ల ఏమైందంటే ఎక్కడా కూడా లెర్నింగ్ గ్యాప్స్ అన్నది లేకుండా అందరు పిల్లలు కూడా ఆన్లైన్ అటెండ్ అయ్యారు. కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసాం, కాకపోతే త్రూ మొబైల్ యాప్స్ కూడా మేమేమో వాళ్ళకి ట్రైనింగ్ చేసాం. దానివల్ల ఈజీ అయ్యింది మాకు. ఎప్పుడు కూడా మా స్టూడెంట్స్కి ఇక్కడ లెర్నింగ్ గ్యాప్స్ అన్నది లేదు.
సో అదే ఇప్పుడు కంటిన్యూ చేయడానికి పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, పేరెంట్స్ కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలి అని ఒక ఆసక్తికరంగా ఉన్నారా? రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళకి ఆన్లైన్ టీచింగ్ కన్నా ఆఫ్లైన్ టీచింగ్ అన్నది ఎప్పుడైనా కూడా స్కూల్ స్టూడెంట్స్కి టీచర్స్కి కూడా చాలా యూనో వెల్కమ్ నోట్ అది ఆఫ్లైన్ అనేది. ఎందుకంటే స్కూల్స్ అన్నది ఒక పర్సనల్ టచ్ అన్నది ఉండాలి, రైట్? ఒక ఎంకరేజ్మెంట్ అన్నది ఉండాలి, ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ చేసుకుంటేనే ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అందుకని ఆన్లైన్ టీచింగ్లో టీచర్స్ అందరూ కూడా చాలా ఎఫెక్టివ్గా చెప్పారు. చిల్డ్రన్ కూడా దే లర్న్ ఇట్. కానీ మేమేమనుకున్నాం అంటే ఆఫ్లైన్ అయితే ఇట్ గివ్స్ ఎ బెటర్ యునో వాల్యూ అండ్ బెటర్ క్వాలిటీ. సో వీఆర్ ఆల్ లుకింగ్ ఫర్ దాట్. మన పర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో బోర్డింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. చాలా హాస్టల్స్, బోర్డింగ్ స్కూల్స్ ఉన్నాయి. మన ప్రత్యేకత ఏంటి? మన స్కూల్ ప్రత్యేకత? సో మిగతా బోర్డింగ్ స్కూల్స్ ఏంటంటే ఒకే మార్క్స్ గురించి, ఎగ్జామినేషన్ గురించి ఫోకస్ చేస్తున్నాయి. మనం ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్తో వెళ్తాం. మాకు షెడ్యూల్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ వేకప్ నుంచి మేము ఏమో యోగా, మెడిటేషన్ ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ప్లస్ సెల్ఫ్ డిసిప్లిన్కి అండ్ ఇండిపెండెంట్ వర్క్కి వీటన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తూ మోర్ ఆఫ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ దెన్ మోర్ ఆఫ్ మెంటల్ హెల్త్కి మేము ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సాటర్డే కానీ సండే కానీ అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ ఎడిషనల్ స్టడీ అవర్స్ మేము ఏం చేస్తామంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, లైఫ్ స్కిల్ ప్రోగ్రామ్స్, కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా మేము పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఒక్క చదువే కాకుండా ఓవరాల్ డెవలప్మెంట్ అనేది కలుగుతుంది. ఇది హాస్టల్లో ఉండడం వల్ల వాళ్ళంతటా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కాకుండా మిగతా వాళ్ళని యాక్సెప్ట్ చేయడం, మిగతా వాళ్ళతో కలిసి పని చేయడం అండ్ చదువు మీద ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో పర్సనాలిటీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నది మేము ఫోకస్ చేస్తాం. వాల్యూస్ అని అవన్నీ మేము ఫోకస్ చేస్తున్నాం. సో ఇప్పుడు వాల్యూస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన పర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ వాల్యూస్ ఏంటి? మా వాల్యూస్ అంటే మేము మెయిన్ ఏంటంటే ఎవ్రీ చైల్డ్ షుడ్ బి హంబుల్ ఫస్ట్, రైట్? ఇప్పుడు యూజువల్గా ఏంటవుతుందంటే ఒకసారి చదువుకుని మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత కొంచెం యాటిట్యూడ్ చేంజ్ అయ్యి కొంచెం గర్వం పెరిగిపోయి పెద్దవాళ్ళని గౌరవించడం మానేసి వాళ్ళ మాటలు వినకుండా అవన్నీ జరుగుతున్నాయి, సొసైటీలో జరుగుతున్నాయి. అందుకని మేమేమనుకుంటున్నామంటే మనం ఎంత చదివినా కూడా ఒకళ్ళు హంబుల్గా ఉండడం అన్నది మేము ఫోకస్ చేస్తున్నాం. సెకండ్ ఇంపార్టెంట్ వాల్యూ మేము ఏది ఫోకస్ చేస్తున్నాం అంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అన్నది వాళ్ళకి తెలియాలి. ఎవరికైనా హెల్ప్ చేయడం అని కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం కానీ ఒక సిటిజన్గా వాళ్ళ బాధ్యత ఏంటని కానీ ఒక పిల్లగా వాళ్ళ బాధ్యత ఏంటి, ఒక స్టూడెంట్గా వాళ్ళ బాధ్యత ఏంటి అన్నది మేము నేర్పిస్తాం. అది అలా కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ కాన్ఫిడెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ లేకపోతే మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా వీ వోంట్ బి ఏబుల్ టు రియల్లీ ప్రెజెంట్ అవర్సెల్వ్స్ ప్రాపర్లీ ఇన్ ద వరల్డ్. కాబట్టి మేము కాన్ఫిడెన్స్ పెంచుతాం. కాన్ఫిడెన్స్ ఎలా పెంచుతున్నాం అంటే స్టూడెంట్ లెడ్ ప్రోగ్రామ్స్ అని మార్నింగ్ అసెంబ్లీ దగ్గర నుంచి కూడా మా లెర్నింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ అసెంబ్లీలోని మొత్తం థీమ్స్ ఉంటాయి. ఒక థీమ్ వారం రోజుల్లోని హౌస్ వైజ్, క్లాస్ వైజ్ థీమ్స్ ఇస్తాము. ప్రతి స్టూడెంట్కి కూడా ఆపర్చునిటీ ఉంటుంది. ఒక స్టూడెంట్కి థాట్ ఫర్ ద డే మాట్లాడితే, ఒక స్టూడెంట్ ఆర్టికల్ ఆఫ్ ద డే, ఒక స్టూడెంట్ న్యూస్ ఫర్ ద డే, ఒక స్టూడెంట్ మార్నింగ్ క్విజ్ కండక్ట్ చేయడం, ఇవన్నీ చేస్తాం. ఒక మార్నింగ్ అసెంబ్లీకే మేము ఒక 20 minutes కేటాయిస్తాం. దానివల్ల ఏంటవుతుందంటే అందరి పిల్లలకి కూడా ఆపర్చునిటీ వస్తుంది. సో మేము ఎలా ఫోకస్ చేస్తామంటే అందరికీ ఆపర్చునిటీ ఇస్తే స్టేజ్ ఫియర్ అవి ఏమీ లేకుండా ఏ ప్రోగ్రాంలో అయినా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేట్టు చేయడం వల్ల కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అలా చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే కంపాషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అందరినీ యాక్సెప్ట్ చేసుకుంటూ అందరి మీద ఎంపథైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది మన ఈ ప్రస్తుతం సొసైటీలో 21st centuryలో ఇట్ ఈస్ ల్యాకింగ్. అది లేకపోవడం వల్ల చాలా స్వార్థంగా తయారవుతున్నారు. సో మేమేమనుకుంటున్నామంటే ఒక స్కూల్కి పర్పస్ ఏముంటుంది, ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్, ఒక గుడ్ సిటిజన్ అన్నది మనం తయారు చేయాలి. ఆ ఫోకస్ తోటి, ఆ విజన్ తోటి మేము ఈ స్కూల్ ఒక మంచి పౌరుడిగా, మంచి సిటిజన్గా డెఫినెట్లీ. ఇంకోటి మన హుజూర్ నగర్లో రైతు కుటుంబాల నుంచి పిల్లల్ని మొట్టమొదటిగా ఒక తరమే వాళ్ళతో ప్రారంభం అవ్వాలి,
చదువు చెప్పించాలి, పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువు చెప్పించాలని ఒక ఆశ ఉంటుంది. అలాంటి పిల్లలు మనకు అడ్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన క్లాసెస్ కానీ లేకపోతే ప్రత్యేకమైన కేర్ కానీ ఏమైనా తీసుకోవడం జరుగుతుందా? డెఫినెట్గా ఇది ఎలా అవుతుందంటే ఐ మస్ట్ రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే ఇంతకు ముందర రైతు కుటుంబాల నుంచి ఎక్కువ మంది పిల్లలని స్కూల్కి పంపించేవారు కాదు. కాకపోతే ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, అందుకని అందరికీ చదువు చెప్పాలి, ఆడపిల్లైనా మగపిల్లలైనా కూడా చదువు చెప్పాలి అని వాళ్ళు వస్తున్నారు. అది కాకుండా మామూలు ఏ స్కూల్ పడితే ఆ స్కూల్ అని కాకుండా ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తే మా భవిష్యత్తు కన్నా మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు మా స్కూల్స్ లాంటి స్కూల్స్కి పంపిస్తున్నారు. దానివల్ల మా బాధ్యత ఎక్కువైంది. ఏమంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మేము మీట్ అవ్వాలి. సో అలాంటి పిల్లలకి మాకు తెలుసు పేరెంట్స్ సపోర్ట్ అన్నది ఉండదు. పేరెంట్స్ సపోర్ట్ లేనప్పుడు మేమే తల్లిదండ్రులకి ఎంత సపోర్ట్ ఇస్తారో మేము టీచర్స్గా మేము ఇవ్వాల్సిన సపోర్టు రెండు కలిపి స్కూల్గా మేమే ఇవ్వాలి. అందుకని వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్ పెడతాము. వాళ్ళ నీడ్ అనాలిసిస్ అనేది ఉంటుంది, కండక్ట్ చేస్తాం. నీడ్ అనాలిసిస్ అంటే వాళ్ళు ఏ లెవెల్లో చదువుకున్నారు, ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేయము. నీడ్ అనాలిసిస్ అంటే ఏంటవుతుందంటే మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్లోని ఒక చిన్న అనాలిసిస్ ఉంటుంది, చిన్న టెస్ట్ పెడతాము. ఆ టెస్ట్ అనేది సిలబస్ ఉండదు, సిలబస్ లేని టెస్ట్ కొంచెం ఇంటర్వ్యూ అవి చేసి బేసిక్ కాన్సెప్ట్స్ అనేది టెస్ట్ చేస్తాం. అప్పుడు మాకు ఎలా తెలుస్తుందంటే వాళ్ళు ఇంగ్లీష్ లెవెల్ ఎంతవరకు ఇంగ్లీష్ వచ్చు, ఈ సబ్జెక్ట్ లెవెల్ ఎంతవరకు నేర్చుకున్నారు. ఒక 6th స్టాండర్డ్లో అడ్మిషన్కి వచ్చారనుకోండి, మీకు మ్యాథమెటిక్స్లోని 6th స్టాండర్డ్ లెవెల్ వరకు నేర్చుకున్నారా, మీ లెవెల్ 4th వరకు ఉన్నదా అంటే ఇప్పుడు నాకు తెలిసింది అనుకోండి 4th వరకే ఈ అబ్బాయి నేర్చుకున్నాడు అంటే ఓకే 4th తర్వాత 5th కూడా నేర్పాలి నేను, దెన్ 6thకి హీ విల్ బి యూస్ఫుల్ అనేది, హీ విల్ బి ఏబుల్ టు కంప్లీట్ ఇట్ అనేది తెలుస్తుంది నాకు. ఆ అనాలిసిస్ అనేది చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్ అవి నేర్పుతాం అనమాట. ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి ఎక్స్ట్రా వర్క్ షీట్స్ అవి ఇచ్చి, ఇప్పుడు మనం 5th క్లాస్లోనే కొన్ని సబ్జెక్ట్స్ చాప్టర్సే తెలుసు అంటే అక్కడ నుంచి మనం బిల్డ్ చేసుకుంటూ వర్క్ షీట్స్ అవి స్పెషల్ వర్క్ షీట్స్ అవి క్రియేట్ చేసి వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్ ఇచ్చి నేర్పుతూ ఉంటాం అనమాట. సో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి మన స్కూల్లో. ఇంట్లో అయితే తెలుగులోనే మాట్లాడుకుంటాం, ఇంగ్లీష్లో ప్రత్యేకంగా ఇంగ్లీష్లోనే మాట్లాడాలని స్కూల్లో ఉన్నప్పుడు అలా ఏమన్నా మీరేమన్నా రూల్ పెట్టారు? మా రూల్స్ అవి ఉన్నాయి, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అన్నది. కానీ దాని గురించి మేము పనిష్మెంట్ అన్నది ఇవ్వము. కాకపోతే ఏంటంటే కొన్ని అవార్డ్స్ అండ్ ఇదేనో రిప్రిమాండింగ్ అనేది ఉంటుంది. ఎవరైతే బాగా మాట్లాడి ఎప్పుడు కూడా దే డోంట్ గెట్ డీవియేటెడ్ ఫ్రమ్ ఇంగ్లీష్ అన్న వాళ్ళకి మేము రివార్డ్స్ ఇస్తూ ఉంటాం. ఎవరైతే కొంచెం తొందరగా తెలుగులోకి వెళ్ళి దే వాంట్ టు బీ ఇన్ కంఫర్ట్ జోన్ అనుకున్న వాళ్ళని పిలిచి ముందర కౌన్సిలింగ్ చేస్తాం. కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు స్టిల్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ బ్యాక్ దెన్ వీ విల్ జస్ట్ రిప్రిమాండ్ దెమ్ అనమాట. కొంచెం మీరు ఇలా చేయకూడదు అని చిన్న వార్నింగ్స్ అవి ఇస్తాం. బట్ అట్ ద సేమ్ టైం వీ డోంట్ ఫోర్స్ దెమ్. మేము ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాం, ఒత్తిడి లేదు. అయితే మేము ఎన్వైరన్మెంట్ అన్నది క్రియేట్ చేస్తాం. ఆ వాతావరణం అన్నది ఇప్పుడు లాంగ్వేజ్ ఎప్పుడైనా కూడా వాతావరణం బట్టి వస్తుంది. మనం వాతావరణం క్రియేట్ చేయాలి. అలాంటి ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేస్తే ఇప్పుడు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు మా టీచర్లు కూడా ఇంగ్లీష్ మాట్లాడాలి, అదే ఇన్సిస్టెన్స్ మాది. టీచర్స్ కానీ ఇంగ్లీష్ మాట్లాడకపోతే మేము ఊరుతాం, రైట్? సో టీచర్లు ఇంగ్లీష్ మాట్లాడకుండా టీచర్స్ తెలుగు మాట్లాడి పిల్లల్ని ఇంగ్లీష్లో మాట్లాడమంటే ఎలా అవుతుంది? అందుకని మేము ఏం చేస్తామంటే టీచర్స్కి ఇంగ్లీష్ అనేది కంపల్సరీ చేస్తాం. అలాంటి వాతావరణం స్కూల్లో క్రియేట్ చేసి ఎక్కడ చూసినా వాళ్ళు ఇంగ్లీష్ వింటూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంగ్లీష్ అన్నది ఎక్కువ వస్తుంది. అలా అది. సో మేడం, ప్రీ ప్రైమరీ అంటే 1st, 2nd క్లాస్ వెళ్ళే కంటే ముందు చాలా మరీ చిన్న చంటి పిల్లలకి జాయిన్ అయినప్పుడు నర్సరీ ఇవన్నీ ఇదేం సిలబస్ ఉంటుంది? సిబిఎస్ఈ ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఇంతకు ముందర అయితే సిబిఎస్ఈకి వేరేగా స్ట్రక్చరల్ ప్రోగ్రామ్ అన్నది ఏమీ లేదు. సిబిఎస్ఈలోని గ్రేడ్ 1 నుంచే ఉండేది కరికులం అంతాను. ఈ మధ్యన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 దే స్టార్టెడ్ రికగ్నైజింగ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్. అప్పటి నుంచి వాళ్ళు ఏమన్నారంటే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ అన్నారు. కాకపోతే మాకు స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఫర్ ప్రీ ప్రైమరీ అనేది మాకు ఎప్పటి నుంచో ఉన్నది. మేము వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద చైల్డ్ సైకాలజీ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. దీని మీద చైల్డ్ సెంట్రిక్ కరికులం అనేది క్రియేట్ చేసాం. చైల్డ్ సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ ఏంటంటే ఎందుకన్నానంటే ఒక వయసులోని గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అనేది జరగాలి. గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అంటే ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ ఉంటేనే ఎదుగుదల ఫిజికల్ యాక్టివిటీస్ ఉండడం వల్ల ఎదుగుదల గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అవుతుంది.
ఫైన్ మోటార్ డెవలప్మెంట్ అంటే కలరింగ్ అవన్నీ కూడా అంటే స్మాల్ మజిల్స్ యాక్టివేట్ అయినవన్నీ ఫైన్ మోటార్ స్కిల్స్ అంటారు. గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అంటే జంపింగ్, క్లైంబింగ్ అవన్నీ అనమాట. అవన్నీ జరగకపోతే ముందర నుంచి కూర్చొని రాయించేస్తూ ఉంటే ఏంటవుతుందంటే పిల్లలకి న్యూరలాజికల్ డిఫెక్ట్స్ వస్తాయి. అందుకోసం వాళ్ళంతా ఏంటంటే ప్లే, ఎంగేజ్, యాక్టివేట్, రిఫ్లెక్ట్ అండ్ లెర్న్. సో ఆట పాటలతో పాటు చదువు నేర్చుకోవడం. ఓకే, కానీ మేడం ఒక సమస్య ఎలా ఉంటుందంటే ప్రతి విద్యార్థి నేర్చుకునే స్పీడ్ ఒకేలా ఉండదు, అండ్ వాళ్ళు చదివే స్టాండర్డ్ కూడా ఒకేలా ఉండదు. ఒకళ్ళకి ఫస్ట్ ర్యాంక్ రావచ్చు, ఒకళ్ళకి తర్వాత ర్యాంక్ రావచ్చు. సో ఇలా కొంచెం మెల్లిగా టైం తీసుకుని నేర్చుకునే స్టూడెంట్స్కి మీరు ఎలా చెప్తారు? ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? మాకు ఒక ప్రోగ్రామ్ ఉంది జయశ్రీ, మా స్కూల్లోని రెమిడియల్ ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ చేస్తాం మేము. రెమిడియల్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఎలాగ డిజైన్ చేస్తామంటే ఫస్ట్ అడ్మిషన్ అయిన తర్వాత PA1 అంటాం, అంటే పీరియాడిక్ అసెస్మెంట్ 1, ఓకే, అని యూనిట్ టెస్ట్లు అంటారు కదా. అలాగా యూనిట్ టెస్ట్ అయిన వెంటనే మాకు అర్థం అవుతుంది, ఓకే, ఈ అబ్బాయి కానీ ఈ అమ్మాయికి కానీ ఈ ఏరియాలో అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఆర్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ కానీ గ్రామర్ కానీ రావట్లేదు అని మాకు అర్థమైంది అనుకోండి అసెస్మెంట్ వల్ల. దానికోసం ఆ ఒక్క ఏరియాలోని ఎలా డెవలప్ చేయాలి అన్నది మేము ప్లాన్ చేస్తాం. దాన్ని మేము పర్సనలైజ్డ్ లెర్నింగ్ ల్యాడర్ అని అంటాము. దానికి రెమిడియల్ ప్రోగ్రామ్ అని కూడా పేరు. రెమిడియల్ ప్రోగ్రామ్లో ఏం చేస్తామంటే ఓకే, ఈ అమ్మాయికి స్పెల్లింగ్స్ రావట్లేదా, ఈ స్పెల్లింగ్స్కి ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్నది ఎలా ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. ఈ 1 monthలోని ఈ అమ్మాయిని ఇలా ఇంప్రూవ్ చేయాలి అంటే వాళ్ళకి ప్రత్యేకంగా 1 స్టూడెంట్ కలా మీరు స్పెషల్గా క్లాసెస్ తీసుకుంటారు? ఎస్, మాకు కస్టమైజ్డ్ వర్క్ షీట్స్ అని ఉంటాయి. ఓకే, కస్టమైజ్డ్ వర్క్ షీట్స్ అంటే ఏ విద్యార్థికి ఎలాంటి వర్క్ షీట్ ఏ లెవెల్లో వర్క్ షీట్ క్రియేట్ చేయాలి ఆ టాపిక్ మీద అన్న దాని గురించి మేమేమో క్రియేట్ చేస్తాం. ఒక 20 మంది ఉంటే 20 మందికి 10 డిఫరెంట్ వర్క్ షీట్స్ ఇస్తాం మేము. ఓకే, సో కస్టమైజ్డ్ వర్క్ షీట్స్ అనమాట. ఆ కస్టమైజ్డ్ వర్క్ షీట్స్ వల్ల ఏంటవుతుందంటే లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఏ ఏరియాలో పిల్లలకి ఎక్కువ ఇంప్రూవ్మెంట్ కావాలి అన్నది మేము చూసి దాన్ని బట్టి అదే ఏరియాలోని ఎక్కువ ప్రాక్టీస్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళేమో దే విల్ ఓవర్కమ్ ద ప్రాబ్లమ్ అనమాట. విదిన్ 1 year మాకు రెమిడియల్ ప్రోగ్రామ్ ఎలా పెట్టుకుంటామంటే ఎవ్రీ టర్మ్లోని కనీసం 5% ఇంక్రీజ్ అనేది ఉండాలి. ఆ ఇంప్రూవ్మెంట్ మీరు ఎలా మెజర్ చేస్తారు, అది ఎలా కొలుస్తారు? వెరీ గుడ్ క్వశ్చన్. మేము అది ఎలా కొలుస్తామంటే ఈ PA1లోని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ని, నాకు ఇంగ్లీష్ ఆన్సర్స్ అన్ని నేను కరెక్ట్గానే రాశాను, కంటెంట్ అంతా నాకు వచ్చు, కానీ నేను ఐ లాస్ట్ మార్క్స్ బికాస్ ఆఫ్ మై స్పెల్లింగ్ మిస్టేక్స్ అండ్ బికాస్ ఆఫ్ మై గ్రామర్, రైట్. నాకు టెన్సెస్ రావట్లేదు ప్లస్ స్పెల్లింగ్స్ లేవు. అప్పుడు టీచర్ ఏం చేస్తారంటే ఓకే, PA1లోని ఇది ప్రాబ్లం కాబట్టి సో లెట్ మీ గివ్ స్పెషల్ వర్క్ షీట్స్ టు లక్ష్మి ఆన్ స్పెల్లింగ్స్. లెట్ మీ ఇంప్రూవ్ ద స్పెల్లింగ్స్ ఆఫ్ లక్ష్మి అండ్ లెట్ మీ ఇంప్రూవ్ ద టెన్సెస్ ఆఫ్ లక్ష్మి అని ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసి ఈ ప్రోగ్రామ్ 1 month కంటిన్యూ చేస్తారు. ఆ కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామినేషన్ వస్తుంది కదా, నెక్స్ట్ ఎగ్జామినేషన్ టైంలో మేము చెక్ చేస్తాం, రైట్. సేమ్ ఏరియాలోని మేము టెస్ట్ చేస్తాం అనమాట. ఆ సేమ్ ఏరియాలో టెస్ట్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అన్నది. దాన్ని బట్టి ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతుంది.